దున్నరాజులపై జగ్గారెడ్డి సయ్యాటలాడారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఐబీ వద్ద యాదవుల సదర్ సమ్మేళనం అంగరంగ వైభవంగా నిర్వహించారు. హైదరాబాద్ నుండి ప్రత్యేకంగా తెప్పించిన దున్నరాజుల విన్యాసాలు యాదవుల ఆటపాటలు పట్టణ ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. జగ్గారెడ్డి దున్నరాజులపై ఎక్కి హుషారుగా యాదవ సోదరులతో కలిసి డ్యాన్సులు చేశారు. సదర్ ఉత్సవం సందర్భంగా యాదవుల కులదైవమైన శ్రీకృష్ణుని పాటను యాదవులతో కలిసి పాడారు. పండుగలను రాజకీయాలకు సంబంధం లేకుండా ఈ సదరు కూడా సదరు కూడా రాజకీయాలకు సంబంధం లేని పండుగ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సదరు ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వ పండుగగా గుర్తించారు. అది మనం మీరందరూ కూడా చూసి, కానీ ఈ సదరు ఏర్పాట్లు అందరూ కూడా తెలుసు. తెలుగు మనలంతా దసరా కానీ, ఒక బతుకమ్మలు కానీ, ఒక బోనాల పండుగ కానీ, ఒక శ్రీరామ కళ్యాణం కానీ, ఏది కూడా రాజకీయాలకు సంబంధం లేని పండుగ. ఈ ఓట్ల కోసం చేసే, నేను ఓట్ల కోసం పైసలు ఖర్చు పెట్టాను. ఓట్ల కోసం పైసలు ఖర్చు పెట్టాలంటే ఓట్ల పైసలు ఇస్తారు. అవునా? నా సంవత్సరానికి ఖర్చు ఏంటో తెలుసా? పండుగలకు దసరా పండుగ ఖర్చు, నా ఖర్చు 3 కోట్లు. శ్రీరామరావుని కళ్యాణ ఖర్చు 2.5 కోట్లు. ముత్యాలే 1 కోటి రూపాయలు తీసుకొస్తా నేను. రాచకొండ కమిషనరేట్